సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. నా పక్కనోళ్ళకి ఇచ్చారు. నాకైతే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇయ్యలేదు. భయ్యా ఐ పెయిడ్ నో నా బ్రేక్‌ఫాస్ట్ ఎక్కడ అని నేను అడుగుతున్నాను. నా బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలి నాకు. ఊరికే జోక్ చేశానండి. నాకు కొంచెం లేట్‌గా తీసుకొచ్చాడు. నాది నాన్ వెజ్ బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకున్నా నేను. నాన్ వెజ్ అంటే ఏమొస్తదో ఏందో అది ఇది అని అనుకున్నా. నార్మల్‌గా యూజువల్‌గా వాడు ఏం చేశాడంటే ఇంగ్లీష్ బ్రేక్‌ఫాస్ట్ టైప్ ఇచ్చేసాడు. బ్రెడ్, ఎగ్, బాయిల్డ్ వెజ్జీస్ అట్లా ఇచ్చేసాడు. సో, తినడం కూడా స్టార్ట్ చేసిన. మీకు చూపిస్తా చూడండి. సింపుల్‌గానే ఇచ్చాడు. అంత హెవీగా ఏం లేదు. కాకపోతే ఇక మనకంత సెట్ అవ్వలే ఇడ్లీ సాంబార్ బ్యాచ్ కాబట్టి. ఇట్స్ ఓకే. అడ్జస్ట్ అయ్యానండి. బావుంది. సో, తర్వాతయితే ఎంచక్కా జర్నీని ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మ్యూజిక్ ఇంటా కూర్చొని ఎంజాయ్ చేశాను కాసేపు జర్నీని బోర్ కొట్టకుండా. కానీ ఆ గ్యాపుల్నే ఒక చిచ్చర పిడుగు వచ్చాడండి. వీడున్నాడు చూసారా? వీడైతే నా అబ్బాయి అసలు వచ్చిపోయే ఈ స్టాఫ్ వాళ్ళనైతే ఒకటే భయ్యా భయ్యా అని చాలా అల్లరి చేశాడు. చాలా గొడవ చేశాడు. ఆ తర్వాత ఇక నెల్లూరు వచ్చేసాము. ఇదైతే నెల్లూరు బ్యారేజ్ అనమాట. నెల్లూరు బ్రిడ్జ్. పెన్నా రివర్ ఇది. పెన్నా రివర్ మీద ఉంటుందన్నమాట. ఆ దూరంగా ఉండేది బ్రిడ్జ్, బ్యారేజ్ కనిపిస్తుందో లేదో. సో, ఇక్కడ నుంచి ఇక ట్రైన్ స్లోగా స్టార్ట్ అయిందన్నమాట స్టేషన్‌కి. స్టేషన్ కూడా వచ్చింది. స్టేషన్‌లో కూడా నేను దిగిపోయాను. బయట ఆల్రెడీ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇక కార్‌లో కూడా ఎక్కేసానన్నమాట. నేనైతే ఇక స్టేషన్ బయటికి నడవడం స్టార్ట్ చేశానన్నమాట. ఇంక అలా వెళ్తున్నాను. మా వాళ్ళకి కూడా కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు కూడా బయట వెయిట్ చేస్తున్నారంటే ఇక డైరెక్ట్ కార్‌లోకి ఎక్కేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.